వస్తాయి. వాక్యమే చెప్తుంది ఆ మాట, నా మాట కాదు ఇది. అయితే వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని, స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. అన్నిటిలో నుండి, కొన్నిటిలో నుండి కాదు, హల్లెలూయా. ఆపదలన్నిటిలో లైన్గా వచ్చాయి కదా, నంబరింగ్ వేసుకొని 1 2 3 4 అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. అన్నీ ఎలా వచ్చాయి అలా వెళ్ళిపోతాయి. అన్నీ ఎలా మన జీవితాన్ని బలహీనపరచడానికి వచ్చాయో అవన్నీ పోయి తిరిగి మనము మునుపటి కన్నా ఆశీర్వాదకరంగా ఉండే స్థితి మనకు వస్తుంది. ఎప్పుడంటే దేవుడు ఆపదలన్నిటిలో నుండి మనల్ని విడిపించినప్పుడు. 3 మాటలు చెప్పండి. మొదటి మాట ఏంటి? భయములన్నిటిలో నుండి, ఫ్రమ్ ఆల్ ఆర్ ఫియర్స్. రెండవది శ్రమలన్నిటిలో నుండి, ఫ్రమ్ ఆల్ ఆర్ సఫరింగ్స్. మూడవది ఆపదలన్నిటిలో నుండి, ఫ్రమ్ ఆల్ ఆర్ అఫ్లిక్షన్స్. దేవుడు విడిపిస్తాను, జయమిస్తాను, తప్పిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. కాబట్టి ఇప్పుడు దావీదు ఏమంటున్నాడంటే, నేను ఎల్లప్పుడూ, చూసారా అండి, దేవుని నుండి మనం రిసీవ్ చేసుకునే దానికి మన స్పందన కూడా అలాగే ఉండాలి. భయములన్నిటిలో నుండి విడిపిస్తాను, తప్పిస్తాను, ఆపదలన్నిటిలో నుండి, శ్రమలన్నిటిలో నుండి తప్పిస్తానని వాగ్దానం చేసిన దేవుడు మన పక్షంగా ఉండగా, మనం కూడా నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట. నువ్వు వెళ్తున్న ప్రెజెంట్ సఫరింగ్ నిన్ను దేవుని స్తుతించకుండా ఆపనివ్వద్దు. నీవు వెళ్తున్న ప్రస్తుత శ్రమ, ప్రస్తుత వేదన, ప్రస్తుత రోగము, లేదంటే ప్రస్తుత పరిస్థితి దేవునిని నువ్వు స్తుతించకుండా ఆపనివ్వకు. డు నాట్ లెట్ ఎనీ థాట్ క్లౌడ్ యువర్ మైండ్. నీ మనసులో కూడా మబ్బుల్లా కొన్ని ఆలోచనలు చేరిపోతూ ఉంటాయండి. ఏమో దేవుడు నాతో ఉన్నారో లేదో, దేవునికి నా మీద కోపం వచ్చిందేమో, ఒకవేళ దేవుడు నా ప్రార్థన వినడం లేదేమో, దేవుడు ఇంకా నన్ను డెలివర్ చెయ్యరేమో, ఇంకా నా జీవితంలో మంచి రోజులు రావేమో. నో, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, కానీ వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించినని వాగ్దానం చేసిన దేవుడు. ఇంత గొప్ప దేవుడు మన పక్షంగా ఉండగా మనం ఆయనను స్తుతించి ఆరాధించాలి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. అదే కాల సమయంలో దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడారు. నేను ఎల్లప్పుడూ యెహోవా